ఇక బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఉద్యోగ నియామకాల నోటిఫికేషన్లు పరీక్షల నిర్వహణ విషయంలో ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ను విడుదల చేయనుందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఇవాళ శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జాబ్ క్యాలెండర్ను ప్రకటిస్తారని వెల్లడించారు. జాబ్ క్యాలెండర్కు చట్టబద్ధత తీసుకురానున్నట్లు స్పష్టం చేశారు. శాసనసభ సమావేశ మందిరంలో సీఎం అధ్యక్షతన జరిగిన మంత్రిమండలి సమావేశం వివరాలను రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్తో కలిసి పొంగులేటి వివరించారు. మేనిఫెస్టోలో ఇచ్చిన మాట ప్రకారం ఏటా నిర్దిష్ట కాల వ్యవధిలో ఉద్యోగ నియామకాలు చేపట్టేలా మంత్రిమండలి ఆమోదం తెలిపింది. నేటి శాసనసభ సాక్షిగా ఈ విషయాన్ని యావత్ తెలంగాణ నిరుద్యోగులకు తెలియజేయనున్నట్లు ఆయన తెలిపారు. సుప్రీంకోర్టులో ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన తీర్పు రాగానే ముఖ్యమంత్రి శాసనసభలో ప్రభుత్వ వైఖరిని స్పష్టం చేశారని అన్నారు. ఇప్పటికే నోటిఫికేషన్లు ఇచ్చిన పోస్టులకు సంబంధించి ఆర్డినెన్స్ తీసుకొచ్చినా వాటిలోనూ రిజర్వేషన్లు అమలు చేస్తామని తెలిపారు. భూముల క్రమబద్ధీకరణ వీలైనంత త్వరగా చేపడతామన్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్ చెప్పిన దానిలో భాగంగా తెల్ల రేషన్ కార్డు, ఆరోగ్యశ్రీ కార్డులను విడివిడిగా ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించింది. విధి విధానాల ఖరారుకు మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ ఇందులో ఉన్నారు. విధి విధానాలు ఖరారు కాగానే అర్హులైన పేదవారికి తెల్ల రేషన్ కార్డు, ఆరోగ్యశ్రీ కార్డులు జారీ అవుతాయి. గత ప్రభుత్వం క్రీడాకారులకు ప్రోత్సాహకాల విషయంలో కొంతమందికే పరిమితమైంది. వారికి 600 చదరపు గజాల స్థలం కేటాయించాలని నిర్ణయించాం. ఈషా సింగ్, నిఖత్ జరీన్, మహమ్మద్ సిరాజ్లకు హైదరాబాద్లో స్థలం ఇవ్వనున్నట్లు తెలిపింది. నిఖత్ జరీన్, సిరాజ్లకు గ్రూప్ 1 స్థాయి ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించారు. ఇటీవల విధి నిర్వహణలో డీజీ రాజీవ్ రతన్ మరణించగా ఆయన కుమారుడు హరిరతన్కు మున్సిపల్ కమిషనర్ ఉద్యోగం, అలాగే అడిషనల్ డీజీ పి మురళి చనిపోవడంతో ఆయన కుమారుడికి డిప్యూటీ తహసీల్దార్ ఉద్యోగం ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. రెండు ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించిన దస్త్రాన్ని ఇటీవల గవర్నర్ ప్రభుత్వానికి పంపించారు. తెలంగాణ కోసం ఉద్యమాన్ని ఉవ్వెత్తున తీసుకెళ్లిన ఆచార్య కోదండరాంకు గత ప్రభుత్వం ఎంత గౌరవం ఇచ్చిందో తెలియంది కాదు. ఆయనకు సముచిత గౌరవం ఇవ్వాలని ఈ ప్రభుత్వం నిర్ణయించింది. దీనిలో భాగంగా తిరిగి ఆయన పేరుతో పాటు గతంలో ఎంపిక చేసిన అమీర్ అలీ ఖాన్ పేరును గవర్నర్కు పంపాలని నిర్ణయం తీసుకుంది. బీఆర్ఎస్ ప్రభుత్వం నిజాం షుగర్స్ ను విస్మరించింది. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మంత్రి శ్రీధర్ బాబు చైర్మన్ గా ఉపసంఘాన్ని నియమించింది. సంఘం నివేదిక ప్రకారం 2 విడతలుగా బకాయిల చెల్లింపులకు నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. ఇథనాల్, విద్యుత్ ఉత్పత్తికి పరిశ్రమలో ఉన్న సాధ్యాలను పరిశీలించాలని చర్చించారు. ఈ అంశాన్ని కూడా ఉపసంఘానికి అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్ నగర అభివృద్ధికి గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వం బడ్జెట్లో 10,000 కోట్లు కేటాయించింది. మలన సాగర్ నుంచి గోదావరి నీటితో శామీర్పేట చెరువును నింపుతామని తెలిపింది. అక్కడి నుంచి ఉస్మాన్, హిమాయత్ సాగర్లకు తరలించేందుకు నిర్ణయం తీసుకున్నారు. 15 టీఎంసీల గోదావరి జిల్లాలో 10 టీఎంసీలు నగర తాగునీటికి, 5 టీఎంసీలు జంట జలాశయాలు, మూసీలో నిత్యం తాజా నీరు ప్రవహించేలా కేటాయించాలని నిర్ణయించింది. ధరణి భూ సమస్యలపై సభలో స్వల్పకాలిక చర్చ నిర్వహించనున్నారు. భూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధరణి కమిటీ ఇటీవలే నివేదిక ఇచ్చింది. దీనిపై సభలో చర్చ పెట్టాలని నిర్ణయించినట్లు పొంగులేటి వివరించారు.